ఎమోజీ ఈ ఫోన్లో వాట్సాప్ వచ్చిన తర్వాత ఎమోజీ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అంటే ఎమోజీ అనేది లేజీ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఏదైనా పెట్టారు వెంటనే ఇంతకు ముందు మనం రాసేవాళ్ళు, ఇప్పుడు రాయటం మర్చిపోయి ఎమోజీతో పంపించేస్తాం. దండం పెట్టుకోవటము, సల్యూట్ కొట్టడము, నవ్వటము, ఇంకా ఏదైనా ఉంటుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ ఉంది. అరౌండ్ వాళ్ళు 65 to 70 years మధ్యలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకరు మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదన్నీ పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా గ్రూప్లో. అట్లా గుడ్ మార్నింగ్ పెట్టేసిన తర్వాత ఒకరు చనిపోయారని చెప్పి కార్డు పంపించారు. కార్డు పంపించగానే వాళ్ళు ఏంటంటే వెంటనే ఎమోజీ రూపంలో పెట్టారు. ఎట్లా పెట్టారు? ఈ ఎమోజీ ఉంది కదా ఇట్లా కింద ఇట్లా లాఫింగ్ పెట్టి ఒక దండం పెట్టి పంపించారు. తర్వాత నుంచి వాడి దగ్గర నుంచి మెసేజ్ రావట్లేదు. ఈయనకు అర్థం కావట్లేదు, ఏంటి మన దండం పెట్టామంటే కళ్ళమట్ట ఏడ్చినట్టు దండం పెట్టాము, వాళ్ళు ఏంటి దానికి రిప్లై అవ్వట్లేదు, అప్పటి నుంచి మెసేజ్ కూడా లేదు, ఎక్సైట్ అయిపోయాడు, ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. కొడుకు వెళ్ళంగానే వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందంట, అరే మీ నాన్న ఏదో పంపించినప్పటి నుంచి వాళ్ళ నంబర్ నుంచి గ్రూప్ నుంచి ఎక్సైట్ అయిపోయారు, మనతో మాట్లాడట్లేదు, ఏంటి అంటే చూసుకుంటే ఏమో ఇట్లా నవ్వటం ప్లస్ దండం పెట్టుకున్న ఎమోజీ ఉంది. అడిగారంటే ఎందుకు నాన్న ఇది పంపించావని. అరే అది ఏడ్చినట్టే కదనండి. ఏడ్చినట్టు కాదు, కడుపు నవ్వినట్టు, నవ్వి కళ్ళమంట నీళ్ళు వచ్చినట్టు వాళ్ళు చనిపోయిన కార్డు పంపిస్తే నువ్వు నవ్వుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అందువల్ల ఎక్సైట్ అయిపోయారు, తెలియక ఎలాంటి పనులు చేయమాకు, వెళ్ళి సారీ చెప్తామని చెప్పి. సరే ఇంకోసారి వాళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ, సో అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఇలాంటివి ఎన్నో పంపిస్తుంటారు కదా. పంపించంగానే వాళ్ళ నాన్న ఏం చేశారు, దండం పెట్టుకున్న లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చింది కదా, ఈసారి దండం పెట్టుకోవద్దని చెప్పి ఈ ముక్కు ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని పంపించారు. ముక్కు ఉన్న ఇమేజ్ అంటే అది ఏంటంటే చూసే వాళ్ళకి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే ఒక ముక్కు పంపిస్తే పర్వాలేదు, 4-5 ముక్కులు పెట్టి పంపించారు. పంపించిన వాళ్ళ గ్రూప్లో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి ఏంట్రా పరిస్థితి అంటే అందరికి ముక్కులు పంపిస్తున్నాడు అంటే చూసేవాడికి అందరికి దండం పెట్టినట్టు వాళ్ళ గ్రూప్లో అందరూ ముక్కుకొని ఉండటం. సో ఇట్లా పెద్ద దేనికి ఎమోజీ పంపిస్తున్నారో తెలియట్లేదు. అక్కడ పాప ఉందంట, పాప ఏమో వెళ్ళి తాతయ్య ఐ లవ్ యూ అని పంపించాం, కానీ ఆయన ఏమో ఐస్ క్రీమ్ పంపించడానికి షిట్టు ఉంటుంది కదా షిట్టు పంపించినట్టు ఆ పాప వచ్చి తాతతో ఏంటి మాటలు షిట్టు పంపించాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడలేక నాకు కళ్ళు తిరుగుతుంది, నా వల్ల కాదని చెప్పి ఏంజల్ ఇమేజ్ పంపించినట్టు ఉన్నారు. ఎమోజీ ఏంజల్ ఇమేజ్ పంపించిన కళ్ళు తిరుగుతుందంటే వాళ్ళకి అందరికీ ఇట్లా పెద్దవాళ్ళతో ఏ ఇమేజ్కి ఏ ఎమోజీ పంపిస్తున్నారో తెలియదు. సో మనకు కొంత అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళకి అది ఆ టైప్ ఆఫ్ పీపుల్ కాదు కదా, వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలిసినప్పుడు ఇట్లాంటి ఎమోజీ పంపించినప్పుడు వాళ్ళని క్షమిస్తాం, వాళ్ళ గురించి కోపంగా కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. వాళ్ళంతా పిల్లల మనసుతో ఉండి వాళ్ళని లైట్ తీసుకొని ఇస్తాం. దానికోసం పెద్ద ఇష్యూ చేయవచ్చు. నాకు తెలిసిన ఇష్యూ ఇది, మీకు తెలిసిన ఏదైనా ఇష్యూ ఉంటే రండి మాట్లాడుకుంటాం.